అప్పుడు ప్రేమ్ చెప్పాడు. వినండి 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 నా మాట వినండి. మనం ఈ వృద్ధుడి యొక్క బాడీ ఈ మర్రి చెట్టులో ఎందుకు దాచకూడదు? ప్రజల మనసులో ఈ మర్రి చెట్టు గురించి చాలా కథలు తిరుగుతూనే ఉన్నాయి కదా. ఆ జిన్ను ఈ చెట్టులోనే ఉంటాడు కదా, అందులోనే ఈ కథని కూడా కలిపేసుకుంటారు. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటారు? ప్రేమ్ ఐడియా అందరికీ నచ్చింది. వెంటనే ముగ్గురు శవాన్ని చెట్టుపైకి తీసుకువెళ్లడం ప్రారంభించారు. ముందుగా శవాన్ని తాళ్లతో కట్టేశారు. ఆ తరువాత చెట్టు మీదకు వెళ్ళి ఆ శవాన్ని పైకి లాగారు. కొంతసేపటి తర్వాత శవం పైకి చేరుకుంది. ఇప్పుడు అందరూ శవాన్ని ఆ చెట్టు చివర సాధారణంగా ఎవరు చూడని చోట దాచవలసి వచ్చింది. వారు ముగ్గురు త్వరగా చెట్టు యొక్క దట్టమైన కొమ్మను కనుగొన్నారు. ముగ్గురు శవాన్ని మూలకు చేర్చి చెట్టు మీద నుంచి కిందకి దిగడానికి చూస్తారు. అప్పుడు అకస్మాత్తుగా తాడు మోహన్ కాళ్ళకి తనంతట తానుగా చుట్టుకుంటుంది.